హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన వీడియోలో పెళ్ళిళ్ళలో తినేంత టేస్ట్తో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీకి సాసెస్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కిలో దాకా మష్రూమ్స్ని తీసుకొని ఇలా వాటర్లో 2 సార్లు బాగా శుభ్రం చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ దాకా గోధుమ పిండిని వేసుకొని వాటర్లో క్లీన్ చేసుకుంటే కనుక వీటిపై ఉన్న బ్లాక్ డస్ట్ అంతా పోతుందండి. గోధుమ పిండిని వేసుకోవడం వల్ల మష్రూమ్స్ అంతా ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో కదా. ఇవన్నీ శుభ్రం చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ని కట్ చేసుకునే ప్రాసెస్లో మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసి అందులో తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, ఇదంతా పూర్తిగా తగ్గి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసుకొని ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారం పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోండి. మష్రూమ్కి మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకొని వీటినన్నింటినీ 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఫస్ట్లో మనం మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేసాం కనుక ఇక్కడ మష్రూమ్స్ని ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 క్యూబ్ల బటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను తరిగి వేసుకోండి. ఇలా అప్పుడప్పుడు కొత్తిమీరని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పొడి పొడిగా ఉన్న రైస్ని వేసేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ మిరియాల పొడిని అయితే తీసుకున్నానండి. మీకు ఇంకా ఘాటుగా కారంగా తినాలనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.